రోగములను భరించి మన వ్యసనములను ఊహించిన యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం లోకసువార్త 4:38-44 వరకు. ఆయన సమాజ మందిరంలో లేచి సీమోను ఇంట్లోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండింది కనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకుని ఆయన ఆమె చెంతను నిలబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపసారం చేయసాగెను. సూర్యుడు అస్తమించుతుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతివాని మీద చేతుల నుంచి వారిని స్వస్థపరిచెను. ఇంతేకాక దెయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను కనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళాను. జనసమూహం ఆయన వెతుకుచు ఆయన వద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్త ప్రకటన వలన ఇందు నిమిత్తమే నేను పంపబడుతున్నాను వారితో చెప్పాను. తరువాత ఆయన యోదయ సమాజ మందిరంలో ప్రకటించుచుండెను. యేసుక్రీస్తు ప్రభు సీమోను అత్త ఇంటికి వెళ్ళినప్పుడు కపెర్నహూములో ఉంది వాళ్ళ ఇల్లు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె చాలా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంది. కొందరు అన్నారు ప్రభు ఆమె చాలా జ్వరంతో బాధపడుతుంది అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ మంచం దగ్గర నిలబడి జ్వరాన్ని గద్దించారు. ఆ జ్వరం ఆమెను విడిచిపోయింది. ఆమె లేచి వెంటనే వారికి ఉపసారం చేయసాగింది. అంటే జ్వరం అన్నా ఇతర ఏ రోగాలు ఏ జబ్బులైనా కూడా దురాత్మలే. ఆ దురాత్మలు మనుషుల్లోకి వచ్చినప్పుడు ఆ రోగాలు క్రియేట్ చేస్తూ ఉంటాయి ఆ దురాత్మలు. కనుక ఆ రోగాలను గద్దించినప్పుడు ఆ దురాత్మలు వెళ్ళిపోతాయి. యేసుక్రీస్తు ప్రభు గద్దించగానే ఎన్నో దెయ్యాలు వదిలిపోవటం ఇక్కడ మనం చూస్తాం. ఆ ఇంటి దగ్గరే ఉన్నప్పుడు సాయంత్రం దాకా రోగాలతో బాధపడుతున్న వారిని, దెయ్యాలు పట్టి బాధపడుతున్న వారందరినీ ఆ ఇంటి వాకిటిది ప్రజలు, ఆ చుట్టుపక్కల ప్రజలు తీసుకొచ్చినప్పుడు ఆ రోగుల్ని యేసుక్రీస్తు ముట్టినప్పుడు వారు స్వస్థత పొందారు. ఆ దెయ్యాలు నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేస్తూ అనేకుల్ని వదిలిపోయినాయి. అంటే ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను. ఆయన దేవుని కుమారుడు అని తెలుసు కాబట్టి అవి అలా కేకలేస్తూ ఆయన వదిలిపోయినప్పుడు ఆ ఇంకా మాట్లాడిపోతుంటే వాటిని వేసే గద్దించారు. అవి ఎక్కువ వాగుతూ ఉంటాయి దెయ్యాలు పట్టిని కనుక అప్పుడు గద్దించినప్పుడు అవి వదిలిపోయినాయి. ఉదయమైనప్పుడు తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభు ఆ కొండలకు వెళ్ళారు, అరణ్య ప్రదేశానికి, ఏకాంత ప్రార్థనకి. ఇప్పుడు ఆయన అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా జనాలందరూ ఆయన దగ్గరికి వచ్చేసి మమ్మల్ని విడిచిపెట్టొద్దు, నువ్వు ఇక్కడే ఉండి అన్నారు. నేను ఇక్కడే ఉండి మీతో కబుర్లు చెప్పడానికి కాదు, నేను ఇతర ప్రాంతాలకి ఇతర పట్టణాలకు వెళ్ళి దేవుని రాజ్య సువార్త ప్రకటింపవలను. ఇందు నిమిత్తమే నేను పంపబడుతుంది. చూడండి, మనకు దేవుడు ఏ పని అప్పగించారు ఆ పని నిమిత్తం మనం సాగుతూ ఉండాలన్నమాట. కనుక ఇందు నిమిత్తమే పంపబడ్డాను నేనని చెప్పారు. తరువాత ఆయన యోదయ సమాజ మందిరంలో అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఇంకా ఆ సమాజ మందిరాలు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని తండ్రి గారి రాజ్య సువార్త ప్రకటిస్తూ అక్కడ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, బాధల్లో, రోగాల్లో, కష్టాల్లో ఉన్న వారందరిని విడిపిస్తూ వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ వచ్చారు. ఆమె